వీరయ్య మళ్ళీ గుర్తొస్తారు. సేమ్ వాల్తేరు వీరయ్యకి దగ్గర పోలికలో ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఫుల్ మీల్స్. ఇది మాఫియా సినిమాని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం భలేగా ఇష్టపడతారు. ఇది ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇంట్రడక్షన్, ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా చాలా బాగా తీశాడు. అదేవిధంగా సెకండ్ హాఫ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేదేమో అని నాకు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. అసలు స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టేశాడు. తర్వాత తమన్ ఆర్ఆర్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమాని ఒక మాఫియా సినిమాలు ఎలా ఉంటాయో అలా చూడగలిగితే మాత్రం సినిమా చాలా వస్తుంది. ఇది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు మీకు ఒకటి చెప్తా, ఒక ఆపరా. ఏది చాలామందికి జబ్బు వస్తే చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది బాధల్లో చచ్చిపోతారు. ఈయన కొడుకులు కుళ్ళుకొని చచ్చిపోతారు అంతే. కలెక్షన్స్ నేను ప్రొడ్యూసర్ని కాదు, డిస్ట్రిబ్యూటర్ని కాదు, బయ్యర్ని కాదు. వాళ్ళు ఎంత వచ్చినా నాకు ఇవ్వరు, ఎంత వచ్చిందో నాకు చెప్పరు. ఒకవేళ మీకు చెప్తే నాకు చెప్పండి. లింక్ ఉంది, సాహోకి ఓజీకి లింక్ ఉంది. డైరెక్టర్ ఒకడే. ఏది తమ్ముడు ఒక నిమిషం తమ్ముడు, 200 కోట్లు వస్తాయి, 300 కోట్లు వస్తాయి, 40 కోట్లు వస్తాయి, 4000 కోట్లు వస్తాయి. మనకి ఎవడో చెప్పడం మనం తీసుకోము. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఒక విషయం చెప్తా విను. ఇప్పుడు మనకి ఇన్ని కలెక్షన్స్ వస్తాయి, అన్ని కలెక్షన్స్ వస్తాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇంత కలెక్షన్స్ రాకపోతే, ఆయనకి క్రేజ్ లేకపోతే సినిమాలే తీయరు. మనం కలెక్షన్స్ కోసం మాట్లాడడానికి మనకు రైట్స్ లేవు. ఎవడొచ్చి మనకి చెప్పడు. కొంతమంది ఫేక్గా వేసుకుంటారు. కొంతమంది అన్ని వేల కోట్లు వచ్చాయి, ఇన్ని వేల కోట్లు వచ్చాయి, అంత తీసాం, ఇన్ని 100 కోట్లలో సినిమా తీసాం. ఇవన్నీ సొల్లు. ఇవన్నీ ఎందుకు? నీకు ఇప్పుడు ఒక్క నిజం మన గుండె మీద చెయ్యేసుకుందాం, మనం అందరం ఒక నిజం మాట్లాడుకుందాం. నీకు శాలరీ ఎంతరా అని అడిగారు అనుకో, నిజంగా చెప్పామని ఒక్క నిజాయితీ పరుడు వచ్చి చెప్పండి, నేను మాట్లాడతాం. కేవలం శాలరీ కోసం. మీ శాలరీ ఎంత అంటే మీరు నిజం చెప్పేవాడు ఒక్కడుంటే ముందుకు తీసుకురండి. మనం అప్పుడు కలెక్షన్స్ కోసం మాట్లాడుకుందాం, బడ్జెట్ కోసం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది ఎవడు నిజం. మీరు రివ్యూ చెప్పేటప్పుడు పుష్ప రికార్డులు అవి అని అడగమాకండి. అవి పుష్ప రికార్డులు ఉండవు, ఏ రికార్డులు ఉండవు. రికార్డ్స్ కోసం రివార్డు కోసం ఓజీ రికార్డ్స్ బద్దలం చేయగా అడుగు అడుగు అడుగు. చాలా మందికి ఇక్కడ చిన్న ఇలాంటి వాళ్ళు, మరి నువ్వు ఏ సంవత్సరం పుట్టావు నాకు తెలియదు కానీ, అప్పట్లో భాష సినిమా వచ్చి రజనీకాంత్ గారినే కాదు మొత్తం ఇండియన్ సినిమానే మొత్తం షేక్ చేసింది ఒక మాఫియా సినిమా. ఆ విధంగా ఓజీ ఉంది. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. బట్ ఆ మైండ్ సెట్తో చూస్తే మాత్రము పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే బాగుంటుంది అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. నిజానికి చెప్పాలంటే బద్రీ తర్వాత ఆ టైప్ ఆఫ్ హీరోయిజం ఉండే సినిమాలు ఏవీ లేవు. అంతకు మించి ఈ సినిమాలో ఉంది. చాలా నీట్గా ఓవర్ యాక్షన్ లేకుండా కామెడీ, కొన్ని సినిమాల్లో కామెడీ చేసేవాడు సీరియస్ సినిమాలో కూడా కొన్ని ఓవర్ యాక్షన్ చేపించున్నారు అంటే ఫ్యాన్స్ కోసం. అలాంటి స్కోప్ ఏమీ లేకుండా చాలా సీరియస్గా చాలా బాగా తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడాలి. ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే మాత్రము నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అలాంటి స్క్రీన్ ప్లే నేను చూడలేదు. చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కరిని ఇంట్రడక్షన్ ఇచ్చే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా సినిమాను మనం కూర్చోబెట్టింది. అదేంటి అప్పుడే ఇంటర్వెల్ వచ్చింది అనే ఫీలింగ్ మాత్రం మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చింది. సెకండ్ హాఫ్ స్టోరీ లైన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ కానీ, ఎస్పెషల్ లవ్ ట్రాక్ కానీ, తర్వాత ప్రియాంకని చంపించిన సస్పెన్స్ కానీ, ఇవన్నీ కూడా సినిమాను ఒక మెట్టుకి తీసుకెళ్ళాయి. అన్నింటికి మించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్తో ఉన్న ఫైట్స్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. అన్ని రకాలుగా కలిపి ఉన్న ఒక మంచి మాఫియా సినిమా ఇది. మాఫియా సినిమా అంటే ఊరికి నేను నరుక్కోవడం, చంపుకోవడం అనే కాకుండా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి, సెంటిమెంటు, కూతుర్ని ఇన్వాల్వ్ చేసి, ఇవన్నీ కూడా ఫ్యామిలీకి తగ్గట్టుగా కొన్ని సీన్స్ కూడా పెట్టి ఒక మంచి సినిమా ఇది. మొత్తం అన్నీ వదిలేసి సినిమాని ప్రశాంతంగా చూడండి, సినిమా నచ్చుతుంది. మనం మీద ఖుషీనో లేకపోతే బద్రీనో జల్సానో అత్తారింటికి దారేదనో ఇలాంటి మూట పట్టుకొని వచ్చి సినిమాని చూడకండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం ఉన్న ఒక సినిమాని చూడాలి అనుకుంటే మాత్రం ఓజీ ఉంది. నాకు అది అంతకు మించి ఇంకోటి ఏంటంటే, ఎంత సీరియస్ సినిమాలో కూడా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ నాకు చాలా 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 బాగా నచ్చింది. చాలా మంచి సాంగ్ ఇది. బీజిఎం చాలా బాగుంది. బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ఈ మధ్యకాలంలో నాకు బీజిఎం నచ్చిన 2 సినిమాలు, ఒకటి హరిహర వీరమల్లు, 2 ఓజీ. ఈ 2 బీజిఎంలకు మాత్రము మనం సలాం కొట్టాలి. హరిహర వీరమల్లుకి వచ్చిన బీజిఎంకి నేను 3 సార్లు వెళ్ళి థియేటర్లో చూశాను.
చాలా అద్భుతంగా ఉంది. కలెక్షన్స్ కోసం నాకు అడగండి.